హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము యూఎస్లో హౌస్కి కావాల్సినటువంటి డెక్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూద్దాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇనిషియల్గా మెటీరియల్ అనేది ఇక్కడ మనకు ప్లేస్ చేస్తున్నారు. సో ఈ మెటీరియల్ మనకు డెక్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా అవసరం. అంటే మనకు వుడ్ కానీ దానికి కావాల్సినటువంటి ఫ్లోరింగ్ కానీ ఇలాంటి మెటీరియల్స్ అన్నీ మనకు డెక్ కన్స్ట్రక్షన్కి చాలా అంటే కావాలి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ మనకు ఈ ట్రక్లో ఈ మెటీరియల్ అంతా వచ్చింది. సో అది ఇక్కడ మనకు డంప్ చేస్తున్నారు. అంటే మనకు ముందు లాన్లో ఈ మెటీరియల్ అంతా ప్లేస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ దీని తర్వాత మనకు ఏంటి ప్రాసెస్ అనేది ఐ విల్ షో యూ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి మనకు డెక్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్ హోల్స్ అనేది డ్రిల్ చేయాలి. సో దానికి మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియోలో ఒక డ్రిల్లర్ అనేది మనకు స్మాల్ మిషన్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఆ మిషన్ ఇప్పుడు మనకు హోల్స్ అనేది డ్రిల్ చేస్తుంది బేసిక్గా. సో అది మనకు ఎలా డ్రిల్ చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇప్పుడు మనకు ఫస్ట్ హోల్ అనేది డ్రిల్ చేస్తున్నారు. సో ఈ మిషన్తో మనకు ఫస్ట్ హోల్ డ్రిల్ చేస్తున్నారు, డెక్ కావాల్సినటువంటి హోల్. యూ కెన్ సీ లైక్ ఎలా డ్రిల్ చేస్తారు. ఈ హోల్ డ్రిల్లింగ్ అనేది మనకు ప్లాన్లో ఉన్నటువంటి మనకు సిటీ ఎంత అప్రూవల్ ఇచ్చింటుందో దాని ప్రకారం డ్రిల్ చేస్తారు. సో ఇంత ఫీట్ అని ఉంటుంది, ఆ ఫీట్ బట్టి మనకు అప్రూవల్ బట్టి వాళ్ళు డ్రిల్ చేయాలి. ఇది డ్రిల్ చేశాక మళ్ళీ మనకు ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది. సో డ్రిల్ చేసిన తర్వాత కాంక్రీట్ పెడతారు. సో ఇది డెక్ కోసం మనకు ఈ హోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్లాన్లో ఎంత అప్రూవల్ ఉంటే సిటీ నుంచి, సో అంత డెప్త్ మనకు ఈ హోల్స్ అనేది లోపలికి మిషన్తో డ్రిల్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అన్ని హోల్స్ ఇలా డ్రిల్ చేసేసారు. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇది 40 feet by 15 feet డెక్. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 5 holes డ్రిల్ చేశారు. ఇప్పుడు చూస్తే మీరు 1 2 3 4 5. సో ఫస్ట్ ఈ హోల్స్ డ్రిల్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ సిటీ ఆఫీసర్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి డెప్త్ అనేది చెక్ చేసుకుంటాడు. హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ, దాని యొక్క డెప్త్ అవన్నీ కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటాడు. సో చెక్ చేసుకున్నాక అప్రూవల్ ఇచ్చాక దెన్ కాంక్రీట్ అనేది దాంట్లో వేసి ఈ మెయిన్ మనకు డెక్ యొక్క బేస్ బిల్డ్ చేస్తారు. సో ఇక్కడ మనకు ప్రిపరేషన్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు వర్కర్స్ ఇక్కడ వచ్చి మనకు ఫస్ట్ ఈ అన్నీ, ఎందుకంటే డెక్ మనకు హౌస్కి అటాచ్ చేస్తారు కాబట్టి హౌస్కి కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేస్తున్నారు బ్యాక్ సైడ్. ఈ హోల్స్లో ఇప్పుడు కాంక్రీట్ మిక్స్ చేసేసి మిక్స్ చేసినటువంటి కాంక్రీట్ అనేది హోల్స్లో వేస్తున్నారు. సో నెక్స్ట్ మనకు పోల్స్ పెడుతున్నారు. సో హోల్స్ అన్నీ డిగ్ చేశాక సో ఈచ్ అండ్ ఎవ్రీ హోల్లో ఒక ఫస్ట్ కాంక్రీట్ వేసి తర్వాత మనకి ఈ వుడెన్ పోల్స్ అనేది బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి సో డెక్ బేస్ అన్ని పోల్స్ ఇలా ఒక ఆల్మోస్ట్ 5 poles పెడుతున్నారు. సో దే ఆర్ ఫిక్సింగ్ ద పోల్స్ హియర్. సో నెక్స్ట్ స్టెప్ ఇలా పోల్స్ని మనకు హాఫ్ కట్ చేసి దానికి మనకు ఈ వుడ్ది జాయిన్ చేశారు. యా,
సో నెక్స్ట్ స్టెప్ ఇలా మనకు అన్ని వుడెన్ ప్లాంక్స్ ఇలా పెట్టారు. సో దీన్ని మనకు నెయిలింగ్ చేస్తున్నారు. సో వుడెన్ ప్లాంక్స్ అయ్యాక ఐ విల్ షో యూ వాట్ నెక్స్ట్. హే ఆరుష్, లుక్ అట్ ద డెక్ నానా, దే ఆర్ స్టిల్ బిల్డింగ్ ఇట్. Well, I want them to build it like other houses that they have. But they build it like that. Well, then why is the wood painted? They painted it seems. Okay, right. Why did they paint the wood? సో నెక్స్ట్ మనకు కింద ఇలా ఫ్లోరింగ్ అనేది చేస్తున్నారు. ఈ ఫ్రేమింగ్ మనకు కింద అయిపోయాక ప్లాంక్స్ అన్నీ నిన్న వుడెన్ ప్లాంక్స్ అన్నీ చేశాక ఇలా ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫ్లోరింగ్కి అన్నీ కావలసిన ఈ వుడెన్ ఇవన్నీ తీసి దాని మీద సెట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే మనకు డెక్ బేస్ బిల్డ్ చేశాక దాని మీద ఫ్లోరింగ్ అనేది మనకు ఇలా పెడుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మనకు ఇది 40 feet డెక్ కాబట్టి సో ఫస్ట్ మనకు ఈ ఫ్లోరింగ్ కింద బేస్ కన్స్ట్రక్ట్ చేశాక దాని యొక్క వుడ్ అంటే మనకు ఫ్లోరింగ్ అనేది సెట్ చేస్తున్నారు. ఇది మళ్ళీ ఈ సైడ్ కూడా మనకు స్టెప్స్ కూడా పెట్టారు. ఈ స్టెప్స్ కూడా ఇంకా ఫినిష్ చేయాలా. తర్వాత దానికి రైలింగ్స్ కూడా వస్తాయి. సో ఫ్లోరింగ్ వేసేసాక నెక్స్ట్ మనకు ఈ పోల్స్ అనేటివి అంటే మనకు రైలింగ్స్ పెట్టడానికి సో చుట్టూ ఇలా పెట్టారు. ఆ పోల్స్ మనకి ఏంటంటే రైలింగ్స్ పెట్టేసి ఈ రైలింగ్స్ అన్నీ దానికి ఇన్స్టాల్ చేసి తర్వాత దానిపైన మనకు సోలార్ లైట్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేశాక మరి ఎక్స్టర్నల్ మనకు పెయింటింగ్ ఏమైనా ఉంటే సో ఆ పెయింట్ అనేది ఇక్కడ మొత్తం వైట్ కలర్ పెయింట్ ఎక్స్టర్నల్ పెయింట్ చేస్తారు. సో రీడింగ్స్ పెట్టాక నేను ఐ విల్ షో యూ డెక్ అనేది ఎలా కనబడుతుంది అనేది నేను ఐ విల్ షో యూ హియర్. డెక్కి ఇలా రైలింగ్స్ అండ్ లైట్స్ ఇన్స్టాల్ చేశారు, సోలార్ లైట్స్. సో ఇలా అంతా అయిపోయాక డెక్ అంటే మనకు నెక్స్ట్ ఆ పోల్స్ పెట్టాక రైలింగ్స్ పెట్టారు. సో ఇలా మనకు పెట్టేశాక డెక్ ఇంత కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ డెక్. లైట్స్ కూడా ఇన్స్టాల్ చేశారు, సోలార్ లైట్స్. సో దీనికి వాళ్ళు ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత మనకు దాన్ని బట్టి వాళ్ళు మనకు అక్కడ లోపల గ్లాస్ డోర్ ఉంటుంది, ఆ డోర్కి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి దానికి ఒక స్క్రూ లాగా ఉంటుంది, ఆ స్క్రూ వాళ్ళు అన్లాక్ చేస్తారు. సో దట్ మనము అప్పుడు మనం పైనుంచి యూజ్ చేసుకోవచ్చు డెక్. Hi. Hi. Go off the deck.